ఆసియా కప్ 2025 కోసం టీమిండియా స్క్వాడ్ కోసం బీసీసీఐ సిద్ధమవుతుంది. ఆగస్టు 19వ తేదీ స్క్వాడ్ను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఈ స్క్వాడ్లో ఎవరెవరు ఉంటారు, ఎవరు ఉండరు అనే ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇదే సమయంలో ప్రస్తుతం కొన్ని దేశవాళీ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్లో కూడా కొంతమంది టీమిండియాకు ఎంపిక కావాల్సిన ఆటగాళ్లు సత్తా చాటుతూ బీసీసీఐ దృష్టిలో పడడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఒక ఆసక్తికర సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో యూపీ టీ20 లీగ్ జరుగుతుంది. ఈ లీగ్లో భారత టీ20 హిట్టర్ రింకు సింగ్ కూడా పాల్గొన్నాడు. ఇప్పటి వరకు హిట్టర్గా, ఫినిషర్గా మాత్రమే అందరికీ తెలిసిన రింకు సింగ్ తాజాగా స్పిన్ బౌలర్ అవతారం ఎత్తి షాక్ ఇవ్వడమే కాకుండా ఒక వికెట్ కూడా పడగొట్టి హాట్ టాపిక్గా మారాడు. ఈ టీ20 లీగ్లో మీరట్ మెవర్సిక్కు ఆడుతున్న రింకు కాన్పూర్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో 2 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేసి ఆదర్శ్ సింగ్ అనే బ్యాటర్ను క్లీన్ బౌల్ చేశాడు. ఈ వికెట్ తీశాక రింకు తీవ్ర ఉద్వేగానికి లోనే గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. నేను కూడా ఆల్రౌండర్గా మారబోతున్నాననే సంకేతాలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రింకులోని బౌలింగ్ నైపుణ్యాన్ని చూసి టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు మరో ఆల్రౌండర్ దొరికాడంటూ సంబరపడిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బ్యాటింగ్నే నమ్ముకుంటే టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఆటగాళ్లంతా ఆధారంగా మరో విభాగంలో కూడా పట్టు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బ్యాటర్లైతే బౌలింగ్ లేదా వికెట్ కీపింగ్, బౌలర్లైతే బ్యాటింగ్లో కూడా సత్తా చాటితేనే ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని రింకు గ్రహించినట్టున్నాడు. కేవలం బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తే సరిపోదని భావించి స్పిన్ బౌలింగ్కు పదును పెడుతున్నాడు. ఆసియా కప్ జట్టులో చోటు ప్రశ్నార్థకమైన వేళ రింకు తనలోని బౌలింగ్ టాలెంట్ను బయటకు తీసి సెలెక్టర్లను ఇంప్రెస్ చేశాడు. ప్రస్తుతం ఆసియా కప్ స్క్వాడ్లో 15 బెర్తల కోసం 20 మంది పోటీ పడుతున్నారు. లోయర్ ఆర్డర్లో ఓ బెర్త్ కోసం రింకు సింగ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరి టీ20 జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.